My dear viewers, welcome to my class. Today's class is personal pronouns. I have already taught you the list of personal pronouns. What kind of personal pronouns are there, how they are divided, what are their functions. I am going to teach you in detail. Now, let us begin with personal pronouns. Actually, here there are three persons which we call first person, second person, and also third person. We know very well singulars and plurals. Singulars and plurals. Here see, let us see, first person singular I ante nenu, plural we మేము, second person singular you, plural also you. Sorry, second person singular plural you అంటున్నారు, మరి సింగులర్ కూడా you అంటున్నారు. హౌ కెన్ యూ అండర్స్టాండ్ అంటే ఆ కాంటెక్స్చువల్గా ఆ సమయ సందర్భాన్ని బట్టి అది సింగులర్గా తీసుకోవాలా ప్లూరల్గా తీసుకోవాలా అనేది ఆ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద స్పీకర్ కావచ్చు, ఆ సిచ్యుయేషన్ కావచ్చు. సమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ టు యూ ఎదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ఏ ప్లూరల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా? నెక్స్ట్ హియర్ దీస్ ఆర్ ఆల్ థర్డ్ పర్సన్ సింగులర్స్. Third person singular plays a very dominant role, particularly in the competitive examinations. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ మీద క్వశ్చన్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉండదండి. ఇంచేదంటే ఇట్ ప్లేస్ ఎ డామినెంట్ రోల్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. మీకు అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ హియర్ దట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ he, she, it. Sometimes nouns takes place, that is different. Now we are going to know about the third person singulars using pronouns. Here he, she, it. Plural they. మర్చిపోకండి, థర్డ్ పర్సన్ సింగులర్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామినేషన్ కూడా ఉండదు, పర్టికులర్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థర్డ్ పర్సన్ సింగులర్స్, వాట్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్ సింగులర్స్, హౌ ఆర్ దే ఐడెంటిఫైడ్ జాగ్రత్తగా. ఇంకా నెట్సింగ్లో చూస్తే సమ్టైమ్స్ దిస్ అండ్ దట్ కూడా మనం ప్రొనౌన్స్గా తీసుకుంటాం. ఎందుచేత అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. క్వశ్చన్, దిస్ ఈజ్ మై స్కూల్, ఈజ్ ఇట్ అంటాం. అక్కడ ఇట్ ఏంటి అనే విషయం మనం అక్కడ నేర్చుకున్నాం. ఇయర్ యాక్చువల్లీ ఇక్కడ కూడా ఫ్లోర్లో కూడా దీస్ ఆర్ మై పెన్స్ ఆర్ అంటే మరి దేకి అంటే ఇక్కడ దిస్ అండ్ దట్, దీస్ అండ్ దోస్, when our questions are given to you, particularly in question tag, we have to go for this and that, it, and these and those, they. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంది. కానీ ఒకసారి కావాలి కాబట్టి ఒకసారి మెమరైజ్ చేశాను, మరలా మీకు క్వశ్చన్ ట్యాగ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, అంటే దీస్ ఆర్ త్రీ పర్సన్స్ విచ్ వీ కాల్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యూ, plural you. Third person singulars he, she, it, plural they. This and that are also used and as singulars, and these and those are also used as plurals. I will teach you later in detail. Okay, come to the next point. ఇక్కడ మరలా చూసినట్లయితే దాని యొక్క ప్లేస్మెంట్ని బట్టి there are different names which are named. అంటే ప్రొనౌన్ యొక్క ప్లేస్మెంట్ నుంచి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, సబ్జెక్టివ్ ప్రొనౌన్, పొసెసివ్ యాడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్షన్. ఇక చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ పొసెసివ్ ఎగ్జెక్టివ్ అండి. ఇక్కడ ఎగ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దిస్ ఈజ్ మై పెన్ అన్నాడు అనుకోండి, మై పెన్ అంటే విచ్ టెల్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఓనర్ ఆఫ్ ది పర్సన్. దట్స్ వై ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎగ్జెక్టివ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దట్స్ వై దిస్ ఈజ్ మై పెన్, పొసెసివ్ యాడ్జెక్టివ్. దిస్ పెన్ ఈజ్ మైన్. చూసారు, ఈ పెన్ను నాది. టీచర్స్ call me, teach me, I prepare myself. చూసారా, ఇక్కడ ఏముంది? నేను, నా యొక్క, నాది, నన్ను, నా అంతటా నేను. లైక్ దాట్ దీస్ ఆర్ ఆల్ ది పర్సనల్ ప్రొనౌన్స్ విచ్ ఆర్ కల్టివేటెడ్.
చూడండి, అంటే ఇక్కడ మాత్రం పొసెసివ్ యాడ్జెక్టివ్ అని చెప్తున్నా. అంటే ఎగ్జామినేషన్లో దిస్ ఈజ్ మై పెన్ అని ఇస్తే పెన్ అంటే మై పెన్ అనగానే నీకు ఓనర్ ఆఫ్ ది పెన్ తెలుస్తుంది కాబట్టి ఎగ్జెక్టివ్ అని మెన్షన్ చేయాలి, మర్చిపోకండి. పొసెసివ్ ఎగ్జెక్టివ్, దట్స్ వై ఇట్ ఈస్ ద నేమ్ లైక్ దిస్. నెక్స్ట్ we are teachers. This is our school. The school is ours. Children respect us. We prepare ourselves. For example, you see, you are a student. This is your school. Ikkada possessive adjective. This school is remaining all pronouns only. This one only, I mean possessive adjective. The school is yours. Teachers teach you. You prepare yourself. Singular అయితే yourself అండి, ప్లూరల్ అయితే yourselves. చెప్పాను కదా మీకు, ఇది సింగులరా ప్లూరలా అనేది ఆ కాంటెక్స్ట్ బట్టి డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఎవరికి వెళ్ళాలా, ఎవరి సెల్ఫ్కి వెళ్ళాలా, ఎవరి సెల్ఫ్కి వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, కమ్ టు పాయింట్. ఈజ్ అ డాక్టర్. దట్ ఈజ్ హిజ్ కార్. హిజ్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్. దట్ కార్ ఈజ్ హిజ్, అతనిది. పేషెంట్స్ రెస్పెక్ట్ హిమ్, అతనిని. Isn't it? He drives himself to the office. పొసెసివ్ ప్రొనౌన్కి పొసెసివ్ అడ్జెక్టివ్కి చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షీఈ్ ఎ డాక్టర్. దట్ ఈజ్ హెర్ కార్, ఆమెది. దట్ కార్ ఈజ్ హెర్స్. పేషెంట్స్ లైక్ హెర్. షీ కుక్స్ హెర్ సెల్ఫ్. నెక్స్ట్, ఇట్ ఈస్ అ monkey. It is its tail. Possessive. The tail is its. Children hit it. It protects itself. Let us see. They are soldiers. Those are their tents. Possessive adjective. Those tents are theirs. Possessive pronoun. We should respect them. They protect themselves. Like this, ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక పాయింట్ చెప్పుకున్నాం. వితౌట్ థర్డ్ పర్సన్ సింగులర్ నో క్వశ్చన్ ఇదే. క్వశ్చన్ ట్యాగ్స్కి వచ్చేటప్పటికి మనం ప్రొనౌన్స్ని తీసుకుంటాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మాత్రమే తీసుకుంటాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ షల్ వి, కెన్ యూ, isn't he, like this సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకుంటాం. అంటే క్వశ్చన్ ట్యాగ్ వచ్చేటప్పటికి సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకుంటాం. ఇంకొకసారి ఎక్కువ పాయింట్ ఏంటంటే దిస్ అండ్ దట్కి బదులుగా క్వశ్చన్ ట్యాగ్లో మనం ఏం తీసుకుంటాం, ఇట్ని తీసుకుంటాం. దీస్ అండ్ దోస్కి బదులుగా క్వశ్చన్ ట్యాగ్లో మనం ఏం తీసుకుంటాం, దే తీసుకుంటాం. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్. వై ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ హియర్, if you know very well about all these things, the placement of a word is understood. Particularly while going to answer active voice and passive voice, subject becomes object becomes subject. That point is there. Suppose here, I helped him. ఇక్కడ ఏమవుతుంది, is helped by me. ఇక్కడ సబ్జెక్టివ్ ప్లేస్లోకి ఆబ్జెక్టివ్ ప్లేస్లోకి ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా ఈ కాన్సెప్ట్ మీద కానీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీ పాయింట్ అవుతుందా? ఇంకా చూసినట్లయితే మనం చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్. ఇక్కడ మైన్ ఈజ్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. దిస్ బుక్ ఈజ్ మైన్, పొసెసివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మై బుక్, పొసెసివ్ యాడ్జెక్టివ్. డూ గెట్ కన్ఫ్యూజ్డ్? పర్లేదు, కొద్దిగా ఏనండి, ఆటోమేటిక్గా మనకి ఈ కాన్సెప్ట్ మీద అవగాహన వస్తుంది. ఎందుకంటే దిస్ టేబుల్ హెల్ప్స్ యూ అలాట్ ఇన్ అండర్స్టాండింగ్ ద రోల్ దే ప్లే, పర్టికులర్లీ అకార్డింగ్ టు దేర్ ప్లేస్మెంట్ బట్టి వారి రోల్ ఎట్లా ప్లే చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. మీరు చాలా జాగ్రత్తగానండి. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ప్రొనౌన్స్లో నెక్స్ట్ పార్ట్లోకి మనం వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.